జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం తమ అభ్యర్థి ఎవరైనా దానిపై కసరత్తు కొనసాగిస్తోంది. అటు టికెట్ కోసం పలువురు నేతలు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. దీపక్ రెడ్డి, ఆకుల విజయ్, కీర్తిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆకుల విజయ్ ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు దీపక్ రెడ్డి, కిషన్ రెడ్డినే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. కీర్తిరెడ్డి సైతం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్లో ఉన్న బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అరవింద్ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో 25,000కు పైగా ఓట్లు సాధించారని, పార్లమెంట్ ఎన్నికల్లో 70,000 ఓట్లు వచ్చాయని బీజేపీ నేత దీపక్ రెడ్డి అంటున్నారు. ఈసారి తనకే టికెట్ కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు ఆకుల విజయ సైతం బీసీ మహిళా నేతనంటూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. స్థానికత ఆధారంగా తనకే టికెట్ కేటాయించాలని చెబుతున్నారు. ఇక కమ్మకోటలో కిలారి మనోహర్, మహిళా అభ్యర్థిగా వీరప్నేని పద్మ పేర్లు తెరపైకి వచ్చాయి. మరి అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. మరి ఎవరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి? ఎప్పటి వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అభ్యర్థి? మనం చూసుకోవచ్చు, మరొక 2 రోజుల్లో బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటివరకు అయితే బీజేపీ అభ్యర్థి ఎవరుంటారు ఏందనే దానిపైన ఇంకా ఉత్కంఠ అయితే వీయడం లేదు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుండగా బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎవరున్న దానిపైన మాత్రం ఉత్కంఠ వీయట్లేదు. అభ్యర్థి ప్రకటించడం ఆలస్యం కావడంతో కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీజేపీలో పెద్ద ఎత్తున ఆశావాయుల జాబితా అనేది ఉండగా మరొక కొత్త పేరు కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఎవరు బీజేపీ అభ్యర్థి అవుతారు అన్న చర్చ పార్టీలో నడుస్తుండగానే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏదైతే బొంతు రామ్మోహన్ పేరును పార్టీ కమిటీలో ప్రతిపాదించినట్టుగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మన ప్రధానంగా బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం ద్వారా గతంలో ఆయన ఏబీవీపీలో పనిచేశాడు. సంఘ్కు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి లైన్లోనే అతను ఉంటాడు. ఇప్పటికే కాంగ్రెస్ నుండి అతను టికెట్ ఆశించి అక్కడ పనిచేసింది కాబట్టి కొంత వెల్ నోన్గా కూడా ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది, పార్టీకి కూడా ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా ధరంపురి అరవింద్ పార్టీ ముందు ఒక ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇంతకంటే ముందు నుండి దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి లంకల్ దీపక్ రెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ఆశతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో ఆయన నమ్ముకొనే పనిచేస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. ఇప్పటికే బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతుండడం, పార్టీలో గతంలో పనిచేసినడం జరిగింది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 25,000కు పైగా ఓట్లు సాధించడం, అదే పార్లమెంటుకు వచ్చేసరికి 70,000కు పైగా ఓట్లు తన ఆధ్వర్యంలోనే సాధించడం జరిగింది కిషన్ రెడ్డి. అదేవిధంగా నరేంద్ర మోడీ ఫేస్తో పాటు నేను అక్కడ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారానే పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ పెరిగిందన్న దాంతో తనకు టికెట్ ఇవ్వడం వల్ల గెలిచే అవకాశాలు ఉంటాయన్న ప్రచారాన్ని కూడా ఆయన చేసుకుంటున్న సందర్భం కనబడుతుంది. మరొకవైపు ఆకుల విజయ సైతం తన ప్రయత్నాలు తాను చేస్తుంది, ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేస్తుంది. అదేవిధంగా ఒక బీసీ నేను అదేవిధంగా ఒక మహిళా అభ్యర్థిగా నన్ను ప్రతిపాదిస్తే స్థానిక నాయకురాలైన నన్ను గెలిపించేందుకు అవకాశం ఉంటుంది. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే, మా ఫ్యామిలీ సర్కిల్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. సో నాకు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అటు మాదిక సామాజిక వర్గం, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం, తన భర్త రెడ్డి సామాజిక వర్గం, తాను బీసీని కావడంతో ఇవన్నీ కూడా కలిసి వచ్చి నాకు గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తను నాకు టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా పార్టీ ముందు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలు తను చేస్తుంది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ కూడా తనకు సాయం చేస్తుడన్న చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మరొక వైపు చూసుకున్నట్టయితే కీర్తిరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిరెడ్డి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుండి టికెట్ ఆశించింది, కానీ ఆమెకు టికెట్ దక్కపోవడంతో అప్పటి నుండి కూడా కంటిన్యూగా జూబ్లీహిల్స్లో పనిచేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనకు మహిళా అభ్యర్థిగా కూడా ఉన్న నేపథ్యంలో నాకు ఒక అవకాశం ఇచ్చి చూడాలి, గతంలో నేను పనిచేశాను, టికెట్ రాకున్నా కూడా పార్టీ కోసం పనిచేశాను, కాబట్టి ఈ సమయంలో నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తూ ఆమె కూడా పార్టీలో టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే కమ్మకోటలో ఏమైనా కమ్మ వారికి ఏమన్నా అవకాశం ఇచ్చే ఉంటే మా పేర్లను కూడా పరిశీలించాలంటూ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్, అదేవిధంగా వీరప్నేని పద్మ, వీళ్ళిద్దరు కూడా కమ్మకోటలో
తమ ఒక అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ అందరి పేర్లు వినబడుతుండగానే కొత్త పేరు బొంతు రామ్మోహన్ పేరును పార్టీలో చర్చ జరిగినటువంటిగా సమాచారం అయితే అందుతుంది. బొంతు రామ్మోహన్కు టికెట్ ఇవ్వడం వల్ల కొంత పార్టీ ఇమేజ్ పెరగడంతో పాటు పార్టీ గెలిచేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. గతంలో ఆయన మేయర్గా పనిచేయడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే దీనికి సంబంధించి ఏదైతే ఇలాంటి క్రమంలోనే బొంతు రామ్మోహన్ పేరు చర్చకు రావడం, బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించినటువంటి ఎంపీ అరవింద్ ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఏమన్నా పార్టీలోకి వస్తాడా, ఆయనతో ఏమన్నా చర్చించారా, ఆయన ఏ విధమైనటువంటి వర్షన్ తీసుకుంటారని కూడా తేలాల్సి ఉంది. నిన్న ఏదైతే బొంతు రామ్మోహన్ పేరు బీజేపీలో ప్రతిపాదనపై చర్చ జరిగినటువంటి నేపథ్యం ఇలా కొంత బహిరంగంగానే కొంత ఖండించినటువంటి పరిస్థితి. ఆ పార్టీ అంతర్గత విషయాలలో బీజేపీలో అంతర్గతంగా చర్చ జరిగితే నాకేంటి సంబంధం, నాకు ఇప్పటివరకు అయితే ఎవరు మాట్లాడలేదంటూ ఆయన ఖండించినప్పటికీ కూడా బీజేపీ పార్టీలో మాత్రం ఆయన పేరును ప్రతిపాదించినటువంటి అరవింద్ కొంత విస్తృతమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా అరవింద్ ప్రతిపాదించడం అయితే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రైట్, థాంక్యూ అజయ్.